కేరళం ముఖ్యమంత్రిపై సస్పెన్స్ వీడింది. ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. కేరళం ప్రతిపక్ష నేతగా వీడి సతీశన్ పనిచేశారు. విజయన్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్తో సతీశన్ కు సంబంధాలున్నాయి. అలాగే ఇతర పార్టీలతో ఉన్న సయోధ్య ఆయనకు కలిసొచ్చే అంశాలు. స్థానిక నేతల మద్దతు సతీశన్ కే ఎక్కువగా ఉండడంతో ఆయనకే మొగ్గు చూపింది కాంగ్రెస్ హైకమాండ్. వీడి సతీశన్ స్వస్థలం ఎర్నాకులం. 1964లో ఆయన జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పరవూరు నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సతీశన్ ఎంపికపై కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితాల గుర్రుగా ఉన్నారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అధిష్టాన నిర్ణయాన్ని శిరస వహిస్తానంటూ ప్రకటించారు. దీంతో కేరళంలో గ్రూప్ రాజకీయాలకు తెరపడేనా? కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీలు అమలయ్యేనా? సతీశన్ ముందున్న సవాళ్లు, సమస్యలేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వీడి సతీశన్ ముందు అనేక సవాళ్లున్నాయి. 10 ఏళ్ల వామపక్ష పాలనలో వ్యవస్థీకృతమైన అధికార యంత్రాంగాన్ని దారిలోకి తెచ్చుకోవడంతో పాటు యూడీఎఫ్ మిత్రపక్షమైన ముస్లిం లీగ్ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలి. క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా సతీశన్ కు ఉన్న గుర్తింపు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్. కేరళం అభివృద్ధి కోసం సరికొత్త అధ్యాయం లిఖిస్తారని ఆయన మద్దతుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక అందరి దృష్టి హస్తం హామీలపై పడింది. 6 గ్యారంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే వ్యూహాన్ని కేరళంలోనూ అమలు చేసింది. మలయాళీలకు 5 గ్యారంటీలను ఆఫర్ చేసింది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని హస్తం హామీ ఇచ్చింది. అలాగే కాలేజీలకు వెళ్తున్న విద్యార్థినులకు నెలకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. పెన్షన్లను 3000కు పెంచుతామని చెప్పుకొచ్చారు. కేరళం కాంగ్రెస్ లీడర్లు ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమాను అందిస్తామన్నారు. ఆ పథకానికి ఉమెన్ చాందీ పేరు పెడతామన్నారు. అంతేకాకుండా యువత వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. వృద్ధుల సంక్షేమాన్ని పర్యవేక్షించడం కోసం ప్రత్యేకమైన మంత్రిని నియమిస్తామన్నారు. దీంతో హామీలను కాబోయే సీఎం సతీశన్ ఎలా నెరవేర్చుతారో చూడాలి.